డబ్బుతో చాలా వస్తువులు కొనొచ్చు. కానీ కుటుంబంతో గడిపిన సమయాన్ని మాత్రం కొనలేం కదా! ఈ వీడియో క్లిప్పింగ్ గుర్తుందా? ఇంతకుముందు మన ఛానల్‌లో స్వర్ణగిరి, యాదగిరి గుట్టకి సంబంధించి 2 వీడియోస్ నేను పోస్ట్ చేశాను. ఆ వీడియోలో ఈ క్లిప్పింగ్ పెట్టడం మర్చిపోయాను. ఇక్కడ చూసారా? దేవుడి గుడిని నేను ఎంత బాగా వీడియో తీసుకున్నానో, అందుకనే డిలీట్ చేయటం ఇష్టం లేక మళ్ళీ ఈ క్లిప్పింగ్ ఈ వీడియోలో యాడ్ చేశాను. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర చూడండి, నైట్‌లో ఇంటి పైన గమనించారా? చందమామ ఎంత అందంగా ఉందో కదా! దానిపైన చూడండి ఒక చుక్క. చాలా బావుంది చూడటానికి. నాకైతే చాలా నచ్చింది. అసలు ఆ రోజు తిన్న తర్వాత డిన్నర్ అయిన తర్వాత బయట తిరుగుతాం. మాకు మస్తు ప్లేస్ ఉంటది బయట. నెక్స్ట్ మీరు చూస్తూ ఉంటే ఆ ప్లేస్ కూడా కనిపిస్తది. నైట్‌లో బయట వచ్చి తిరుగుతున్నప్పుడు అక్కడ పైన చందమామ, అలాగే దానిపైన ఒక చుక్క, ఆ చీకట్లో ఇంకేం కనిపియట్లే ఆకాశంలో. ఇంటి పైన అలా కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అందుకనే ఆ వీడియోని తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ 2, 3 డేస్‌కి బాగా వర్షం పడింది. వర్షం పడ్డ ఫస్ట్ డేనే ఇది. ఇక్కడంతా తడిగా కనిపిస్తుంది. చాలా ఎండలు కొట్టినాయి కదా! చాలా ఎండలు ఉండటం వల్ల అంత వర్షం పడ్డా భూమి ఇంకా ఇలా బురదగా ఏం అవ్వలేదు. జస్ట్ పచ్చిగా, తడిగా అనిపిచ్చింది. మేము సమ్మర్‌లో మొత్తం ఇలా షటిల్ ఆడుకుంటూ, బయట పిల్లలు క్రికెట్ ఆడుతూ చాలా ఫుల్ బిజీగా ఉంటది మా ఇంటి ముందు. పిల్లలందరూ ఉంటారు. అయితే ఆ రోజు వర్షం పడింది గదా! అసలు బాలేదు, వద్దు అనుకున్నాము. అయితే మనం మట్టిలో కాళ్ళతో అంటే చెప్పులు లేకుండా నడవటం చాలా ముఖ్యం. అందుకనే మేము ప్రతిరోజు అలా బయట ఆడుతూ ఉంటాము. కాసేపైనా మట్టిలో తిరగాలి కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంట్లో గ్రానైట్స్, టైల్స్ వాటిపైన తిరిగితే చాలా మందికి కాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి. మనకి మట్టిలో తిరిగితే మ్యాగ్నెటిక్ పవర్ అనేది కొంచెం మన కాళ్ళకి, మన బాడీకి జనరేట్ అవుతుంది. దానివల్ల మనకి కొంచెం బావుంటుంది హెల్త్. ఒకసారి మట్టిలో నడవని వాళ్ళు నడిచి ఇక్కడ చూడండి. మా బుడ్డది ఎట్లా ఆడుకుంటుందో నా కోడలు. చాలా నవ్వుతూ ఇక్కడంతా తిరుగుతూ ఉంటది. పొద్దున్నే లేసినప్పటి నుంచి. ఇంకెప్పుడు బయటకు తీసుకొచ్చినా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటది. అయితే వాకర్ కూడా ఉంది. అందులో వేసినప్పుడు కూడా అక్కడంతా తిరుగుతా ఉంటదనమాట. ఇక్కడొచ్చిన తర్వాత తనకి చాలా అలవాటయిపోయింది. రూమ్‌లో ఉంటే ఏమైపోతదంటే ఎవరు ఉండరు కదా! కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత రోజు బయట తిరుగుతూ చాలా హ్యాపీగా ఉంది. తను ఇంకా నడవలేదప్పుడు. అప్పుడప్పుడే లేచి నుంచుంటుంది. కాబట్టి తనని నడిపిద్దామని చెప్పి మా సంజు కోసం తీసుకొచ్చిన వాకర్ ఇది. అంటే తను ఇట్లా పట్టుకొని నడుస్తది. కానీ ఇది చాలా చిన్నదయిపోయిందని చెప్పి దాన్ని వాడము. అట్లా ఉంచేసినాం. అది కొత్తదే అనమాట. అయితే అది తీసుకొస్తే దాన్ని పట్టుకొని నడవడానికి ట్రై చేసింది చాలా సేపు. ఇంకా వీడున్నాడు కదా! ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట. ఇంకా అంటే తను కొట్టట్లే గానీ వీడి దగ్గరికెళ్ళి కొంతసేపు ఆడుకుంటున్నాడు. తర్వాత కొడుతున్నాడు. ఇంక తెలియదు కదా! చిన్న పిల్లలు అట్లనే చేస్తారు. మేము ఇట్లా ఇక్కడ ఇందాక అన్నా కదా! బయట ప్లేస్ ఉంటది అని చెప్పి, ఇక్కడ రోజు ఇలా షటిల్ ఆడుకుంటూ బయట చాలా సేపు స్పెండ్ చేస్తామనమాట. అందరూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. నా మైండ్ సెట్ ఎట్లుంటదంటే అందరితో కలిసి ఉండాలని ఉంటది. కానీ దేవుడు అనేటోడు నన్ను అందరితో కలవనివ్వకుండా చేస్తూ ఉంటాడు, ఆడుకుంటాడు నాతోని. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ అంతే. అందరితో కలిసి ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి. ఏముంది కొద్ది రోజులైతే ఎప్పుడుంటామో, ఎప్పుడు పోతామో భూమి మీద నుంచి అనే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి ఉంటది నాకు ఆ ఫీలింగ్. ఎందుకో తెలీదు, ఎవ్వరు చెప్పలే అసలు. కానీ చిన్నప్పటి నుంచి అదే మెంటాలిటీ, అదే ఫీలింగ్‌లో ఉంటా నేను. నాకు తెలిసి నాకు ఊహొచ్చినప్పటి నుంచి కొంచెం తెలివొచ్చినప్పటి నుంచి ఎవరికేం కష్టమున్నా తట్టుకోలేనసలు. బాధనిపిస్తది. ఏడుపొస్తది. వాళ్ళ దగ్గరికెళ్ళి మనం బాధని షేర్ చేసుకునే ఏజ్ కానప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గరికెళ్ళి నేను బాధలు పంచుకుంటుండే. వాళ్ళ దగ్గరికెళ్ళి నేను ప్రేమగా ఉండడానికి చూస్తుండే. మా ఇంట్లో వాళ్ళని వదిలేసి మా రిలేటివ్స్ ఉంటారు కదా! పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలు వాళ్ళతోనే నేను ఎక్కువ ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం అందరితో ఎక్కువ కలిసి ఉండటం. ఇప్పుడు మన ఇంట్లోనే ఉండాలి. ఇది మన ఫ్యామిలీ. మన ఇంట్లోనే ఉండాలి. వాళ్ళ ఇంటికెళ్ళొద్దు. ఇట్లాంటి రూల్స్ ఏం పెట్టుకోను నేను. అందరూ మా ఇంటికి రాకపోయినా అందరం కలిసి ఉండేవాళ్ళం చిన్నప్పుడు. కొంచెం తెలివొచ్చిన తర్వాత వాళ్ళలో వాళ్ళు ఉంటూ ఉంటే కానీ నాకు ఉండాలనిపియకపోతుండే. మా అమ్మ చెప్తుండే, "ఎందుకు వాళ్ళు రాకపోతే నువ్వెందుకు పోతావు" అంటుండే. కానీ నాకసలు అట్లా ఉండాలనిపియదనమాట. అయినా నేను మా అమ్మతో గొడవ పడి మరి అందరి దగ్గరికెళ్తుండే. ఇప్పుడిప్పుడు పెద్దగయినా గదా! అందరి గురించి తెలుస్తుందనమాట. చాలా బాధనిపిస్తది. నా మెంటాలిటీకి ఎవరు సెట్ గాలేదు. ఇప్పుడు నేనేమైపోతున్నా అంటే వాళ్ళలాగా తయారైపోతున్నా. రోజు రోజుకి కొన్ని
తగులుతుంటే బాధ అనిపిస్తది. నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నా ఏదో ఒక రూపంలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇంకా రోజు రోజుకి మారిపోతాం కదా! ఎన్ని రోజులని అలా భరిస్తాం కదా! అయితే అనిపిస్తది దేవుడు అనేటోడు మనకి పరీక్షలు పెడతా ఉంటాడు. మనం ఎంత మంచిగా ఉండాలనుకున్నా. దేవుడికి నేనంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకే అన్ని పరీక్షలన్నీ పెడతా ఉంటాడు. "నువ్వు రాయు. ఈ ఎగ్జామ్‌లో నువ్వు పాస్ అయితావా? ఫెయిల్ అయితావా?" అని జెప్పేసి. అట్లా జరిగిపోతా ఉంటది మన లైఫ్‌లో. ఈ వీడియో వచ్చేసి ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో పెట్టినా. మా హస్బెండ్ మాట్లాడిండు. ఇదేంటంటే విజయ్ తలపతి గెలిచినప్పుడు తీసుకున్న క్లిప్పింగ్ అనమాట. క్లిప్పింగ్ అంటే ఆ రోజు బయటికెళ్ళాం. మా చిన్నోడు డాన్స్ స్కూల్ కోసం వెళ్ళినప్పుడు అందరం కలిసి డిన్నర్ చేసినాము. అది ఎట్లా జరిగిందంటే డాన్స్ స్కూల్‌కెళ్ళినాం. వచ్చేటప్పుడు చీకటయిపోయింది. ఏదైనా తీసుకుందామా అంటే ఇంక మా చిన్నోడు వాడు బిర్యానీ అంటాడు. అక్కడికెళ్ళినామనమాట. మా ఆయన విజయ్ దళపతి గెలిస్తే 1,00,000 గోల్డ్ అన్నా ఏదైనా ఇప్పిస్తా అంటే, ఆ గోల్డ్ అవి మనకొద్దులే గానీ ఏది అవసరం లేదు. అతను గెలిస్తే చాలు. చాలా ఇష్టం నాకు గూడా విజయ్ తలపతి అంటే. గెలిస్తే చాలు అనుకున్నా. ఆ రోజు విన్ అయిపోయిండు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సరే అదంతా వద్దులే గానీ డిన్నర్ జేసి ఎళ్ళిపోదామని ఎళ్ళినాం. అక్కడికెళ్ళిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు పక్కకే ఉంటారనమాట. కాల్ చేస్తే అనుకోకుండా వాళ్ళు అప్పటికప్పుడు అట్లనే ఎట్లున్నారో అట్లా వచ్చేసిండ్రు. వెళ్ళి అక్కడ డిన్నర్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళెళ్ళిపోయిండ్రు. మా ఇంటికి మేమొచ్చేసినాం. ఈ క్లిప్పింగ్ అక్కడ నేను వెళ్ళేసొచ్చాం కదా! కంటిన్యూయస్‌గా షటిల్ ఉంది కదా! అని చెప్పి మధ్యలో ఆ క్లిప్ అయితే యాడ్ జేసినాం. మేము ఎట్లా వెళ్ళినాము అనేది. ఇక్కడ చూసిండ్రు కదా! పాప ఆడుకుంటా ఉంది. తనకి ఇంకా వెళ్ళటానికి అక్కడ స్పీడ్ బ్రేకర్ లాగా అయిపోయింది మట్టి. ఎందుకంటే నల్ల పైప్ కంటిన్యూయస్ వీడియోస్ చూస్తే మీకు కొన్ని తెలుస్తాయి. అది ఎత్తుగా అయిపోయింది. స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చేసింది. ఇంకా అక్కడికి తనకి దాటడానికి రాక అక్కడే ఆగిపోయింది. అదంతా తిరుగుతది. చాలా తిరిగేస్తది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అవతలికి కూడా ఎళ్ళిపోతది తను. దాటటం కూడా వస్తది. కానీ అక్కడే ఆగి చూస్తుంది. వాళ్ళు షటిల్ ఆడుతున్నారు. పొద్దున్నే ఇది 7:30 ఆ టైంలో లేచిన తర్వాత ఇంకా నేనొచ్చి అందరూ హ్యాపీగా ఆడుకుంటున్నారు. అందులో పాప గూడా ఆడుకుంటుంది. మేమే అప్పుడే లేసినా. ఇంకా లేట్ అయిపోయింది గదా! చూసి మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకొని వీడియో తీసుకున్నా. పొద్దున్నే మంచిగా అనిపిచ్చింది. ఇక్కడ అబ్బాయి ఉన్నాడు కదా! వాళ్ళంతా ఈవినింగ్ వస్తారు ఒక బ్యాచ్ అంతా. చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు మాకు. ఇంకా వాళ్ళు పిల్లలందరూ వస్తారు. అది పొద్దున్నే కాబట్టి ఎవరు లేరు. కొన్ని వీడియోస్‌లో చూస్తే పిల్లలందరూ ఆడుకుంటా ఉంటారు చాలా. వీళ్ళు లేవగానే పొద్దున్నే ఆడుతున్నారు గాబట్టి ఇంకెవరు లేరిప్పుడు. నేను లేసి వీళ్ళు ఆడుతున్నారని జెప్పి కొద్దిసేపు వెదర్ చాలా కూల్‌గా బావుందని జెప్పి వీడియో తీసుకున్నా. ఎందుకంటే చాలా ఎండలుంటున్నాయి గదా! కానీ ఇది రోజు కూల్‌గా ఉందని చెప్పి నేను వీడియో తీసుకున్నా అనమాట. పొద్దున్నే బాగా అనిపిచ్చింది. నేను చాలా బాగా ఆడతా షటిల్. నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన గేమ్స్ అంటే షటిల్, రింగ్ 2 చాలా ఆడతా. ఇంకా వేరే అన్నీ ఆడతాంలే గానీ నా ఫేవరెట్ షటిల్ ఫస్ట్, తర్వాత రింగ్. ఈ గేమ్స్ నాకు చాలా ఇష్టం. డైలీ ఆడుతూ ఉంటాం ఇక్కడ. పొద్దున్నే మా ఇంటి ముందు వెదర్ కూడా ఇట్లుంది. ఇక్కడ పాపకైతే చాలా అలవాటయిపోయిందే. చాలామంది పిల్లలు ఇంకా అందరూ ఆడుకోవడానికొస్తారు. తనని వాకర్‌లో వదిలేస్తే అందరితోని ఆడుకుంటుండే. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్లో కలిసిపోతే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటది కదా! ఇంకా బయట రూమ్స్‌లో ఉంటే ఏమైపోతదంటే అందులోనే ఉంటారు. ఎక్కువ జనాలు కనిపియరు సిటీస్‌లో. ఊర్లలో ఏముంటదంటే ఎవరో ఒకరు వస్తా ఉంటారు పిల్లలు. మనకి బయట ప్లేస్ ఉంటది ఆడుకోవచ్చు. వీడియో ఎలా ఉంది? ఇక్కడి దాకా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి లైఫ్ గురించి వాళ్ళు చెప్తే వినాలని రూల్ లేదు. అలాగని నచ్చాలని కూడా రూల్ లేదు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నచ్చితే రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.